హలో హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది. ఎర్లీ మార్నింగే లేచి మొత్తం పనులన్నీ ఫినిష్ చేసేసాను. పూజ కూడా అయిపోయిందనమాట. సరే ఈరోజు ఉగాది కదా, ఈరోజు అమ్మవారిని రెడీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ముందుగానే పొద్దున్నే లేచేసి మామూలుగా పూజ వరకు కంప్లీట్ చేసేసా. డైలీ పూజ అనేది చేసేసాను అనమాట. చేసేసి ఈ విధంగా గడప అంతా కూడా కడిగి పసుపు కుంకుమ పెట్టేసి బయటంతా రంగోలి వేసేసి ఈ గుమ్మడికాయ కూడా కట్టేసామన్నమాట దిష్టికి. మనం బయట ఎప్పుడు కానీ ఏ ఫెస్టివల్ వచ్చినా ఫస్ట్ బయట మెయిన్గా మామిడాకులు కంపల్సరీగా పెట్టాలి. ఆ రోజు మా ఇంట్లో పండగ జరుగుతుందని దేవుళ్ళకి ఆహ్వానం అనమాట. సరే ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత పూజ రూమ్ కూడా ఒక చిన్న వీడియో తీసేసుకున్నాను అనమాట. ఫస్ట్ మామూలుగా పండ్లు పెట్టి పూజ చేసేసాను. ఆ తర్వాత ఉగాది పచ్చడికి ఏర్పాటు చేసేసాను అనమాట. ఉగాది పచ్చడి చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్వామివారికి అమ్మవారికి ఉగాది పచ్చడి నైవేద్యంగా పెట్టి మళ్ళీ హారతి ఇచ్చి మళ్ళీ దండం పెట్టుకున్నాము. మామూలుగా డైలీ మామూలు పూజ అయిపోతుంది 6 o'clock లోపల. తర్వాత అమ్మవారికి నైవేద్యం అంటూ చేసి ప్రత్యేకంగా 9 o'clockకి మళ్ళీ అమ్మవారికి స్వామివారికి అందరికీ నైవేద్యం పెడతాను. అప్పుడు నైవేద్యం పెట్టి గంట కొడతాను అనమాట. 2 times డైలీ పూజ చేస్తాను మార్నింగే. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత వెంటనే వెంకటేశ్వర స్వామి వారి దర్శనంకి వచ్చేసాము. ముందుగా గణేష దర్శనం చేసుకోవాలి ఈ గుడిలో. బాగుంది కదా. మెయిన్గా ఎప్పుడైనా గణేషుని కదా తలుచుకోవాలి. ఫస్ట్ వినాయకుడు ఆయనే కదా, ఫస్ట్ దేవుడు కాబట్టి ఫస్ట్ ఆయన దర్శనానికి, తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనము. అబ్బా స్వామి అమ్మవారు ఈరోజు చాలా 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 అంటే బాగున్నారు. చాలా బాగా రెడీ చేశారు. అమ్మ అయితే ఇంకా చాలా బాగుంది. స్వామి అమ్మ ఇద్దరు పోటీల మీద రెడీ ఉన్నారు, చాలా బాగున్నారు. అట్లా గణేషుని ఇట్లా స్వామిని ఇట్లా అమ్మని చాలా బాగా రెడీ చేశారు. సరే దర్శనం అయిపోయిన దర్శనం తర్వాత ముందర ఇలా వచ్చేసి ఉయ్యాల్లో స్వామివారిని అమ్మవారిని పెట్టున్నారు. ఇది ఇంకా చాలా బాగుందన్నమాట. సరే వచ్చి కొద్దిసేపు అలా ఉంచాల్సి అలా ఊపాను స్వామివారిని. ఇంకా దర్శనం అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇంకా అమ్మవారిని ఈరోజు నవరాత్రులు కదా, అమ్మవారిని పూజ చేద్దాం 9 days అనుకొని ఇంకా అమ్మవారిని రెడీ చేస్తున్నాను. నా కాడ ఇలాంటి బొమ్మ ఉందన్నమాట ఐడియల్. సరే ఐడియల్కే నేను శారీ తీసి పెట్టాను అమ్మవారికి కట్టేదానికి. సరే ఈ శారీ సెలెక్ట్ చేసుకుని అమ్మవారికి కడదామనేసి సరే ఇంకా అంతా శారీ ఓపెన్ చేసేసి కుచ్చుళ్ళన్నీ వేసి నేను రెడీ చేస్తుంటే మా బుడ్డది అస్సలు చేయనిస్తలేదు నన్ను. మా పాప శారీ ఓపెన్ చేసి పెట్టి ఇట్లా చూస్తున్నాను, అటు ఇటు తిరిగేస్తూనే ఉంది. అందుకే మా పాప పడుకున్నప్పుడే చేసేస్తానన్నమాట పనులు. మా పాప లేచిందంటే నాకు ఒక్క పని కాదు, ఇంకా ఏదన్నా అది కలబెడుతూనే ఉంటుంది, చేస్తూనే ఉంటుంది. ఇటు చూసారు కదా, రెడీ చేసి పెట్టగానే దీపాలు తెచ్చి పెడుతూ నిన్నమాట. ఇంకా అమ్మకి అంతా ఫైనల్గా ఇలా అలంకారం చేసేసాను శారీ కట్టేసి. సరే అమ్మని రెడీ చేసినాక ఫుల్గా ఇది వీడియో ఒకసారి చూడండి. అమ్మ చూడండి ఎంత క్యూట్గా నవ్వుతున్నట్టుందో, చాలా బాగుంది ఫేస్లో కళ అమ్మకి. సరే ఈ విధంగా శారీ కట్టేసి సెట్లు కూడా వేసేసి అమ్మవారిని రెడీ చేసి పెట్టేశాను. ఇంకా సాయంత్రం పూజ చేశాను అనమాట. మార్నింగ్ 10 o'clock 11 o'clock అలా అమ్మని రెడీ చేసుకున్నాను. ఇంకా అప్పుడు ఏం చేయలేదు, ఈవినింగ్ పూజ చేసేసుకున్నాను. అమ్మవారికి ప్రసాదాలు నైవేద్యాలు పెట్టేసి సాయంత్రం లలితా సహస్రనామాలు చదువుకొని అమ్మవారి కుంకుమార్చన చేసుకొని ఆ రోజు పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. ఈవినింగ్ మార్నింగ్ వచ్చేసి మామూలుగా పూజ రూమ్లోనే పూజ చేసేసాను. ఈవినింగ్ మాత్రం ఇలా అమ్మని కూర్చోబెట్టినాక మళ్ళీ ఇలా పూజ చేసుకున్నాను అనమాట. లలిత అమ్మవారికి ఈ 9 నవరాత్రులు అంటే చాలా ఇష్టము. అందుకే అమ్మవారికి ఈ 9 నవరాత్రులు ఒక్కొక్క అలంకారం చేద్దాం అనుకుంటున్నాను. మరి అమ్మ దయ, అమ్మ ఇచ్చిన ప్రకారంగా చేయగలుగుతాము. ఏదైనా అమ్మ శక్తి ఉంటేనే చేయగలుగుతాము. ఇక్కడ అమ్మకి రెడీ అయిపోయిన తర్వాత అలాగే వెంకటేశ్వర స్వామి వారికి కూడా సపరేట్గా పీట వేసుకొని స్వామి అమ్మవార్లకు కూడా పూజ చేస్తాను. ఎందుకంటే అమ్మవారికి ఎంత ప్రీతికరమో ఈ 9 నవరాత్రులు, అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ఇష్టం ఈ 9 నవరాత్రులు. శ్రీరాముడు గర్భంలో ఉంటారు అని అంటారు. ఈ నవరాత్రులు లాస్ట్ నవరాత్రులు అనమాట. ఈ 9 రోజుల తర్వాత స్వామివారు జన్మిస్తారు. అలా స్వామివారికి ఈ 9 నవరాత్రులు అంటే చాలా ఇష్టము. అందుకే అమ్మవారితో సహా స్వామివారిని కూడా పెట్టుకున్నాను.
ఈ పూజ అంతా కంప్లీట్ అయ్యి బయటకు వచ్చి కూర్చునే లోపల మా పాప వచ్చేసి ఆ డమరుకం ఎత్తుకొచ్చుకొని కొట్టుకుంటా ఉంది పక్కన పిల్లోడిని తీసుకొచ్చి. సరే ఈ వీడియో బాగుంది కదా అని చెప్పి దాన్ని ఒక చిన్న షార్ట్గా తీసాను అనమాట. దాన్ని తీసుకొచ్చుకొని కూర్చొని కొట్టుకుంటూ ఉందన్నమాట. అక్కడ బాబు నా బొమ్మ ఎత్తుకొని పోతుందని ఏడుస్తూ ఉన్నాడు. నాది నాది అంటా తెచ్చేసింది. చూసారు కదా ఎట్లా వాంచుతూ ఉందో. దానికి ఇది ఫస్ట్ టైం ఇలాంటివి చూడము. చూసి తెచ్చుకొనేసి ఆడుకుంటూనే ఉంది ఆ పిల్లోడికి ఇవ్వకుండా. సరే ఇది ఒక ఎంటర్టైన్మెంట్గా ఉంది చిన్న వీడియో అనేసి దీన్ని తీసాను. కరెక్ట్గా ఎంత బాగా కొడుతుందో అసలు. అది ఎలా తెలిసిందో దానికి అక్కడే కొడతారని నాకే తెలియదు. తెచ్చుకొని వాంచుకుంటూ ఉండింది.